నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన బోడి ఉద్యోగం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో మే 2010లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుమతి, వెళ్ళక తప్పదా? ట్రావెలింగ్ బ్యాగ్ సర్దుకుంటున్న సుమతి వైపు దీనంగా చూస్తూ అన్నాడు శంకర్. వెళ్ళకపోతే ఎట్లా? మా అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారు అంది. ఏమనుకుంటారు? అదేమైనా పెళ్ళా గృహప్రవేశమా అనుకోవటానికి? మీ అన్నయ్య కొడుకు బర్త్డే అంతే కదా అన్నాడు. మీకేం తెలీదు. ఇటువంటప్పుడు వెళ్ళకపోతే ఇక చుట్టరికాలు ఏం మిగులుతాయి అంది. అబ్బా, అంతా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ చిన్నోడికి 6వ బర్త్డే, వెళ్ళకపోతే ఏం? 6వ బర్త్డే 6వ వేలులాగా పనికి మాలిన ఫంక్షన్ అంటారా అయితే అంది. నీతో చిక్కొచ్చి పడింది సుమతి. నెలకు 2 సార్లు ఏదో ఒక వంట పెట్టుకొని పుట్టింటికి పోతున్నావు. ప్లీజ్ సుమతి, నా సంగతి ఆలోచించు. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అన్నాడు. అబ్బా, ప్రేమ కారిపోతుంది. హోటల్లో తినలేకపోతున్నానని చెప్పండి. సరే, అదే అనుకో. ఏమైనా కుదరదండి. నెలకు 2 సార్లు అన్న పుట్టింటికి వెళ్ళి మా అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడిని చూడకుండా ఉండలేకపోతున్నాను. అయినా నేను వెళ్ళేది ఏదో ఒక ఫంక్షన్కే కదండి. వెళ్ళకపోతే ముందు మన ఇంటికి ఎవరు వస్తారు అంది. ఏదో ఒక ఫంక్షనా? ఎదురింటి మేనత్త కూతురికి అట్ల తద్ది వాయనాలు తీరుస్తున్నారు. మనవరాలు పెద్ద మనిషి అయింది, ఆవు ఈనింది. ఇటువంటి చెత్తే కదా అనుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ, బాగానే ఉంది సుమతి, నీతో పాటు నేను వస్తే చుట్టరికాలు ఇంకా బాగా దృఢంగా ఉంటాయి అన్నాడు. మిమ్మల్ని రావద్దని ఎవరన్నారు? దమ్ముంటే రండి చూద్దాం. ఏంటి ఏమన్నావు? అదే దమ్ముంటే కాదు సుమతి, ఉద్యోగం వద్దనుకుంటే. బోడి ఉద్యోగం, నెలంతా చాకరీ చేస్తే 10,000 రావు అంది. మరి అందుకేనా హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడినే చేసుకుంటానని పట్టుపట్టావు? అప్పుడేం తెలుసు నాకు, ఇరుకు గదిలో సంసారం అని, ఇంటి అద్దెకి సగం జీతం పోతుందని. ఇప్పుడు తెలిసిందిగా. ఏమి లాభంలేండి. సర్లే, నీతో వాదనలు ఎందుకు? నేను నీతో పాటే మీ పుట్టింటికి వస్తున్నాను. బోడి ఉద్యోగం పోతే పోయింది అన్నాడు. అవునండి, మా నాన్న 10 లారీల ఓనర్. ఆటో నగర్లో ఆయిల్ షాప్ ఉంది. 30 మంది పనిచేస్తున్నారు మా దగ్గర, డ్రైవర్లు, క్లీనర్లు వగైరా. అందులో మీరొకరు అంది సుమతి. శంకర్ పళ్ళు కొరుక్కున్నాడు, తనను డ్రైవర్లు, క్లీనర్లతో పోల్చినందుకు. సరే, నా బట్టలు కూడా సర్దు, నైట్ ఎక్స్ప్రెస్కి టిక్కెట్లు రిజర్వ్ చేయించుకుని వస్తా అన్నాడు శంకర్ బయలుదేరుతూ. సుమతి ముఖం మాతాబాలా వెలిగిపోయింది. సుమతి మేనల్లుడి బర్త్డే తర్వాత తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఆమె తాతకు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. తాతకి అలా ఉంటే ఎలా బయలుదేరుతాను చెప్పండి? అంతగా అయితే మీరు వెళ్ళండి అంది సుమతి. శంకర్ తల అడ్డంగా ఊపాడు. నీతో పాటే నేనొక్కడిని వెళ్ళే ప్రసక్తే లేదు. అంతా ఏమనుకుంటారు అన్నాడు. సుమతి సంతోషించింది తన పుట్టింటి వారి మీద భర్తకున్న ప్రేమకు. 3 రోజుల తర్వాత సుమతి తాత హరి అన్నాడు. 15 రోజులు అంతా బిజీ. చిన్నదినం పెద్ద కర్మ ఏర్పాట్లతో గడిచిపోయింది. శంకర్ కూడా ఇంట్లో వాళ్లతోనే కాక లారీ డ్రైవర్లు, వర్కర్లతో పాటు కలిసిపోయాడు. చిన్న పని పెద్ద పని అని కాకుండా అంతా నెత్తినేసుకుని చేశాడు. ఏమయ్యా శేషగిరి, మీ అల్లుడు ఇల్లరికమా అని ఎవరో అడిగారు సుమతి తండ్రిని. అబ్బే, అదేం లేదండి, మా అల్లుడు అందరిలో కలిసిపోతాడు, ఖాళీగా కూర్చోవటం ఇష్టం ఉండదు అన్నాడు శేషగిరి. నిజమేనయ్యా, అసలు ఒకప్పుడు పెళ్ళయ్యాక అల్లుడే అత్తగారింటికి కాపురానికి వచ్చేవాడంట. ఇంట్లో అందరితోనూ అల్లుకుపోతాడు కాబట్టే అల్లుడు అన్నారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కేరళలో ఉందట. మాతృస్వామ్యమో ఏదో అంటారు అన్నాడాయన. అవునా అని ఆశ్చర్యపోయాడు శేషగిరి, అల్లుడు అనే మాట వెనక ఇంత అర్థం ఉందని తెలుసుకుని. సుమతి తాత పెద్ద కర్మ అయ్యాక ఆమె నాయనమ్మకు దిగులుతోనో ఏమో పక్షవాతం వచ్చింది. ముసలామెను హాస్పిటల్లో పడేశారు. సుమతి మేనత్తలు చూసి పరామర్శించి పోయారే కానీ తల్లికి సేవలు చేయాలని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతుళ్లకు లేని ప్రేమ కోడళ్ళకి ఉంటుంది. భారం అంతా సుమతిపైనే పడింది.
నాయనమ్మ మెడలో కాసల పేరు తన తదనంతరం పెద్ద మనవరాలు సుమతికే ఇస్తానని ఎప్పుడో అన్నదిట. నాయనమ్మ గుడ్ లుక్స్లో ఉండటానికి సుమతి ఉండిపోయింది. అందులోనూ సుమతికి ఇంకా పిల్లలు లేకపోవటం అందరికీ అలుసుగా ఉంది. నీకేం సుమతి, పిల్లల గొడవ లేదు, ఎన్నాళ్ళున్నా ఏమీ కాదు, మాకు అలా కాదు కదా అని ఎటువాళ్ళు అటు సర్దుకున్నారు. సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టడానికి అని తనలో తను గొడుక్కున్నాడు శంకర్. ఏమండి అల్లుడు గారు, వచ్చి నెల దాటుతోంది, మీకు ఆఫీసులో ఇబ్బంది కాదు అడిగాడు మామగారు శేషగిరి ఒకరోజు. ఇబ్బందే ఉంది మామయ్య గారు, పోతే పోతుంది బోడి ఉద్యోగం, అదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా భయపడ్డానికి అన్నాడు శంకర్ భార్య వైపు క్రీగంట చూస్తూ. తాను అన్న మాటలు తమకే భర్త అప్పచెప్పినట్లు అనిపించింది సుమతికి. మరైతే ఇంకేం, మా డ్రైవర్లు క్లీనర్లతో పాటే మీరును ఇంట్లో ఉండి ఏం చేస్తారు, మా వాడితో పాటు ఆటో నగర్ వెళ్ళండి, కాలక్షేపంగా ఉంటుంది, కాస్త ఈ పని ఆ పని నేర్చుకుంటూ ఉండొచ్చు అన్నాడు శేషగిరి. సుమతి ఏదో చెప్పబోయింది, కానీ శంకర్ అందుకు అభ్యంతరం చెప్పకపోగా, అలాగే మావయ్య గారు, నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది అన్నాడు. మర్నాడు ఉదయం టిఫిన్ చేయగానే పెద్ద బామ్మర్ది సీను, బావా నువ్వు ఆటో నగర్ వస్తానన్నావంటగా, నాన్న చెప్పాడు వస్తావా అని కేక పెట్టాడు బైక్ మీద కూర్చుని. వస్తున్నా అని హడావుడిగా డ్రెస్ చేసుకుని బయలుదేరాడు శంకర్. రాత్రి 10ంటికి తిరిగొచ్చాడు శంకర్. బట్టల నిండా ఆయిల్ మరకలు, జుట్టు రేగిపోయింది. దుమ్ము కొట్టుకుపోయిన మొహంతో ఉన్న భర్తను చూసి జాలి కలిగింది సుమతికి. వేడి నీళ్లు తోడి, మీకెందుకండి ఈ శ్రమ, అవతల బోలెడు మంది పనివాళ్ళు ఉండగా అంది. భలే దానివే, ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే గౌరవం, ఊరికే తిని కూర్చుంటే బాగుండదు అని వెర్రినవ్వు నవ్వాడు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, మీరు వెళ్ళిపోండి, నాయనమ్మకు తక్కగానే నేను వచ్చేస్తాను అంది. నువ్వు లేకుండా తిరిగి వెళ్ళనని చెప్పానుగా, మీ నాయనమ్మకు తగ్గేదేమిటి, ఇక మనిషి సహాయం లేకుండా బతకలేదు, ఆమె పోయిందాకా అంతే అన్నాడు. అవేం మాటలండి, ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది అటు ఇటు చూస్తూ. ఇందులో అనుకోవటానికి ఏముంది, ఉన్నమాటే, మీ నాయనమ్మ లేచి మామూలుగా తిరగగలగటం ఉత్తమాట. మా తాతకు కూడా ఇలానే పక్షవాతం వచ్చింది, 5 ఏళ్లు మంచం మీద ఉండి తీసుకుని పోయాడు అన్నాడు శంకర్. భర్త మాటలు మింగుడు పడలేదు సుమతికి. అంటే తను నాయనమ్మ పోయేదాకా సేవలు చేస్తూ ఉండాలా అనుకుంది ఒక్క క్షణం. అమ్మో, అన్నేళ్లు సేవలు చేయటం తన వల్ల కాదు, ఇప్పటికే తనకు విసుగ్గా ఉంది. నాయనమ్మని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాక వెళ్ళిపోవాలి అని ఆలోచించింది. ముసలమ్మని ఇంటికి తీసుకొచ్చారు. ఆమెను ఇంట్లో కాకుండా వెనక ఉన్న స్టోర్ రూమ్ బాగు చేయించి అందులో ఉంచారు. ఎందుకంటే ఆమె దగ్గర దుర్వాసన అని గొడుక్కున్నారు. నాన్న, నాయనమ్మను చూడటానికి ఎవరినన్నా మనిషిని చూడు అంది సుమతి తండ్రితో. ఇప్పుడు మనుషులు ఎవరు దొరుకుతారమ్మా, చూద్దాం, అయినా నువ్వు ఉన్నావుగా, నువ్వు వెళ్ళాక సంగతి అన్నాడు శేషగిరి. నేను 2 రోజుల్లో వెళ్తాను నాన్న చెప్పింది సుమతి. తల ఊపాడు శేషగిరి. సుమతి ప్రయాణ సన్నాహాలు చేస్తూ ఉండగా చిన్న మేనత్త పురుడుకని ఇంటికొచ్చింది. సుమతి ప్రయాణం వాయిదా పడింది. మర్నాడు శంకర్ పేరున రిజిస్టర్ లెటర్ వచ్చింది. అది చదివి అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏమిటండి అది అడిగింది సుమతి. ఏముంది, నా ఉద్యోగం ఊడింది అన్నాడు. ఆ మాట విన్న శేషగిరి, అల్లుడు, బోడి ఉద్యోగం పోతే పోయిందిలే, మా వర్కర్లతో పాటు పని పాట చేస్తూ ఉండిపో, చేసేదేముంది అన్నాడు తేలిగ్గా. తండ్రి అలా మాట్లాడటం సుమతికి బాధ అనిపించింది. ఛీ, ఇదంతా తన వల్లే అనుకుంది. ఒకరోజు రాత్రి శంకర్ ఇంటికి రాలేదు. మీ బావ రాలేదు అని అమ్మను అడిగింది సుమతి. రాజస్థాన్ వెళ్ళాడు అన్నాడు సీను. రాజస్థానా, ఎందుకు ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది సుమతి. సమయానికి క్లీనర్ ఎవరూ దొరకలేదు, డ్రైవర్తో పాటుగా వెళ్ళాడు నిర్లక్ష్యంగా చెప్పాడు సీను. సుమతికి కోపం వచ్చింది. మా ఆయన క్లీనర్ లాగా కనిపిస్తున్నాడా మీకు, మెత్తమెత్తగా ఉన్నాడని లోకువైంది అని కేకలు పెట్టింది. అరుస్తావెందుకు, బావ వెళ్తానన్నాడు, తనకి లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందటగా, లారీలో తిరిగితే హెవీ వెహికల్ లైసెన్స్ తేలిగ్గా వస్తుందన్నాను చెప్పాడు. అయితే మాత్రం మా ఆయన క్లీనర్గా పంపిస్తావా కోపంగా అరిచింది సుమతి. అంతా విన్న శేషగిరి, తప్పే ఉందమ్మా, మన పని మనం చేసుకుంటే మీ ఆయన బోర్డు ఉద్యోగం కన్నా తీసిపోయిందా, నేను ఒకప్పుడు క్లీనర్గా పనిచేసిన వాడిని, తర్వాత డ్రైవర్ని అయ్యాను, చూస్తున్నావుగా 10 లారీల ఓనర్ని అయ్యాను అన్నాడు. అదంతా నాకు తెలియదు నాన్న, మా ఆయన క్లీనర్ పని చేయడానికి ఒప్పుకోను మొండిగా అంది.
నువ్వే కదమ్మా మా ఆయనది బోడి ఉద్యోగం అనాకాని నౌకరి అనేదానివి. దానికంటే ఇదే నయం. ముందు ముందు డ్రైవర్ అవుతాడు అన్నాడు శేషగిరి. అదంతా నాకు ఇష్టం లేదు నాన్న. మా ఆయనకి ఒక లారీ కొనిపెట్టు అంది. భలేదానివే. లారీ వ్యాపారం అందరికీ కలిసి రాదు. ముందు డ్రైవర్గా తిరిగితే అనుభవం వస్తుంది. ఓనర్ అవ్వటం ఆ తర్వాత. అటు ఇటు అయితే దివాళా తీస్తాడు అని హెచ్చరించాడు శేషగిరి. పోనీ ఇంకేదైనా వ్యాపారం చూడు. అంతేగాని ఈ క్లీనర్ పనికి మాత్రం నేను ఒప్పుకోను. ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుచేటు అని కళ్ళెత్తుకుంది సుమతి. చూద్దాంలే. అయినా బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని మీ ఆయన్ని ఇక్కడ ఎవరుండమన్నాడు? నాకు లేనిపోయిన తలనొప్పులు పెట్టారు అని విసుక్కున్నాడు శేషగిరి. 15 రోజుల తర్వాత వచ్చాడు శంకర్. భర్తను చూడగానే ఏడుపు వచ్చింది సుమతికి. మనిషి నల్లబడి చిక్కిపోయి ఉన్నాడు. ఆ రోజు పొద్దున్నే శంకర్ టిఫిన్ చేస్తూ ఉంటే వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు శేషగిరి. అల్లుడు, నీకోసం ఆర్టీసీ కాలనీలో మంచి బిజినెస్ చూశాను. తేలిగ్గా రోజు 1000 రూపాయలు సంపాదించవచ్చు ఎక్కువ కష్టపడకుండా అన్నాడు. శంకర్ ఏమీ మాట్లాడకముందే సుమతి వచ్చి, ఏం బిజినెస్ నాన్న అంది. చికెన్ సెంటర్ అమ్మా. భీమారావు అని నాకు బాగా ఫ్రెండు. దాని మీద బాగా సంపాదించాడు. హార్ట్ అటాక్ వచ్చి మూలన పడ్డాడు. కొడుకులెవ్వరూ అది నడపడానికి ఒప్పుకోవటం లేదు. అందుకని ఆ షాపుని అమ్మేస్తున్నాడు. ఆ షాపు మంచి సెంటర్లో ఉందిలే. నీకు కట్నం కింద ఇచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్నారుగా, అది తెచ్చిస్తే కొని పెడతాను అన్నాడు శేషగిరి. చికెన్ సెంటరా? అంటే నేను కోళ్లు కోసి మాంసం అమ్ముకోవాలా? కోపంగా అన్నాడు శంకర్. తప్పే ఉంది బాబు. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. అది నా వల్ల కాదు అన్నాడు. బాగుందయ్యా. అటు క్లీనర్ పని చెయ్యక ఇటు కోళ్ళు కొయ్యక తేరగా కూర్చొని తిందాం అనుకుంటున్నారా? కోపంగా అన్నాడు శేషగిరి. నాకేం పట్టిందండి మీ ఇంట్లో కూర్చొని తినటానికి? మీ అమ్మాయి గురించి ఉంటున్నాను కానీ అన్నాడు శంకర్. ఏమండి, నా గురించి ఏమీ ఉండొద్దు. పదండి మనం వెళ్ళిపోదాము. అక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుందరు గాని అంది సుమతి ఆవేశంగా వచ్చే ఏడుపును ఆపుకుంటూ. నీదే ఆలస్యం సుమతి అన్నాడు శంకర్. మర్నాడు ప్రయాణం అవుతూ ఉండగా శేషగిరిని కలుసుకుని, వెళ్ళొస్తా మావయ్య గారు అన్నాడు శంకర్. నేను బాగా యాక్ట్ చేశానా అల్లుడు గారు అన్నాడు శేషగిరి నవ్వుతూ. సూపర్ మావయ్య. మీ అమ్మాయి అదంతా నిజమే అనుకుంటోంది. తనకి బాగా బుద్ధి వచ్చింది. ఇక ఇప్పట్లో పుట్టింటికి రాదు అన్నాడు శంకర్ నవ్వుతూ. ఆ రాత్రి నైట్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరు. ఉదయమే లేచి స్నానం చేసి, సుమతి లంచ్ బాక్స్ రెడీ చెయ్యి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. అదేంటి, మీకు ఉద్యోగం పోయిందన్నారుగా ఆశ్చర్యపోతూ అడిగింది సుమతి. లేదులే, ఇన్నాళ్ళు సెలవు పెట్టాను. బోడి ఉద్యోగం పోలేదులే అన్నాడు నవ్వుతూ. సారీ అండి, ఇంకెప్పుడు మీది బోడి ఉద్యోగం అననండి అని చెంపలు వేసుకుంది సుమతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.